హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఈరోజు మన వీడియోలో చింత చిగురు మటన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది తింటుంటే చింత చిగురులోని మైల్డ్ పులుపు మటన్కి యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఈ సండే ఒకసారి నేను చెప్పే టిప్స్తో ఇలా ట్రై చేసి చూడండి. ది బెస్ట్ చింత చిగురు మటన్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. 1/2 కిలో మటన్కి 200 గ్రామ్స్ చింత చిగురు తీసుకుని దానిలో ఉన్న కాడలన్నీ తీసేసి ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్, చిటికెడు పసుపు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా. నేను ఈ రెసిపీని బోరోసిల్ ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నానండి. ఆ ఇన్స్టెంట్ పాట్ని ఆన్ చేసుకుని ఇలా సాట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా 20 మినిట్స్ టైమర్ మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు దానిలో కుక్కర్ బౌల్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక దీనిలో ఆనియన్స్ ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలో 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసి చింత చిగురులోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు కూడా ఫ్రై అయ్యాక దీనిలో ఇప్పుడు మటన్ వేసుకుని దాన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో మన రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ పాట్లో కర్రీసే కాదండి, బిర్యానీస్, పులావ్స్, కిచిడి, క్యారెట్ హల్వా ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి. నేను ఈ బోరోసిల్ ఇన్స్టెంట్ పాట్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. మనకి ఇంట్లో ఇది ఒక్కటి ఉంటే చాలండి, వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఈ ఇన్స్టెంట్ పాట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పులావ్స్ ఎలా చేయాలో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఆ మసాలాలన్నీ కూడా మటన్కి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చాక దీనిలో మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకుని గ్రేవీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు అది ఆటోమేటిక్గా 30 మినిట్స్ టైమర్ ఆన్ అవుతుంది. ఇంకా అలా మీడియం హీట్లోనే మనకి కుక్ అవుతుంది. ఇలా లిడ్ పెట్టుకుని లాక్ చేసుకోవాలి. టైమర్ అయిపోయాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుందండి. ఇలా ఆఫ్ అయ్యాక ప్రెషర్ అంతా కూడా రిలీజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఆఫ్ అయిన ఒక 2-3 మినిట్స్ వరకు కూడా ఇది కుక్ అవుతుందండి, ఎందుకంటే అది అంత హీట్ వస్తుంది, చాలా హీట్ వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 1 స్పూన్ గరం మసాలా ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మన చింత చిగురు మటన్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.